మా నాన్న దగ్గరికెళ్ళి మావయ్య మావయ్య నేను చెప్తే మీ కూతురు వినట్లేదు, మీరు చెప్తే వింటుంది, మీరు ఒకసారి మా ఇంటికి రండి, అక్షయ్తో మాట్లాడి వేరు కాపురం రావడం గురించి ఒప్పించండి, నేను అక్షయ్ని మహారాణిలాగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. అంతేనా? చెప్పండి, వెళ్ళి మా నాన్నతో ఎందుకు మాట్లాడారు? మరి నేను చెప్పినట్టు నువ్వు వినుంటే నేనెందుకు మీ నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడతాను? వినలేదని వెళ్ళి మా నాన్నతో చెప్పేస్తారా? అందులో తప్పే ఉంది. మీ నాన్న చెప్తే నువ్వు వింటావు కదా. ఆయనే కదా నీకు ఫస్ట్ హీరో, నేనేమో సెకండ్ హీరో. అందుకే వెళ్ళి ఆ ఫస్ట్ హీరోతో చెప్పాను. ఇప్పుడు నువ్వు దారికొచ్చావు కదా. దారికొచ్చానా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఎందుకు, మీ నాన్న చెప్తే నువ్వు వింటావు కదా. ఇలా చూడండి, వేరు కాపురం విషయంలో మా నాన్న కాదు కదా, మా నాన్నకి నాన్నొచ్చి చెప్పినా నేను వినను. ఆ సంగతి మా నాన్నకే చెప్పేశాను. అదంతా కుదరదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒక భారతీయ స్త్రీ అంటే ఎలా ఉండాలి? వింటే కన్న తండ్రి మాట వినాలి, లేదా కట్టుకున్న భర్త మాట వినాలి. ఇలా ఎవరి మాట విననని చెప్పడం అన్యాయం, అక్రమం. హలో, మీరు మరీ ఓవర్గా ఫీల్ అయిపోకండి. నేను మా నాన్న మాటని ఎప్పుడూ కాదనలేదు. మా నాన్న చెప్పారని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, అది మర్చిపోకండి. కదా, మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు మీ నాన్న మాట వినట్లేదు? ఇప్పుడు కూడా విన్నావే అనుకో, తండ్రి మాట జవదాటని గొప్ప కూతురులా చరిత్రలో నీ పేరు లిఖించబడుతుంది. ఏమంటావు? నో వే. ఈ ఒక్క విషయంలో నేనెవ్వరి మాట వినను, చివరికి ఆ దేవుడి మాట కూడా వినను. ఇంకో విషయం, నా పర్మిషన్ లేకుండా మా నాన్నని కలవడానికి వీల్లేదు. హలో, మా మావగారిని కలవడానికి నీ పర్మిషన్ కావాలా? ఆ పప్పులు నా దగ్గర ఉడకవమ్మా. దట్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ మీ. ఆయన మీకు మామ కాకముందే నాకు నాన్న, కాబట్టి నా పర్మిషన్ మ్యాండేటరీ. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి, లేదంటే నేనొక్కదానే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను. అర్థమైందా? ముందా బ్యాగ్ తీసుకుని వెళ్ళి వీధిలో పడేయాలి. ఏదో అంటున్నారు? అబ్బే ఏం లేదు అక్షయ. నీకోసం పాలకోవా మల్లెపూలు తీసుకొచ్చాను. మల్లెపూలు తినేసి పాలకోవా తల్లో పెట్టుకొని పడుకో. ఏంటి? చిచి మల్లెపూలు తల్లో పెట్టుకొని పాలకోవా తినేసి పడుకో. ఏందా? నాకేం అవసరం లేదు. ఆ పువ్వులు మీ తాత ఫోటోకి వేసి పాలకోవా మీరే తినేసి పడుకోండి. అయ్యో అక్షయ, తాత నీ టైం బాగుంది. మల్లెపూలు నీ ఫోటోకేసి పాలకోవా నన్ను తినమంది. అది కూడా నీకే పెట్టమనుంటే తెల్లారేసరికి నీ మూతంతా చీమలు కొరికేసుండేవి. అక్షయ, మీరు మాట్లాడుకుంది నేను అమ్మ వింటూనే ఉన్నాం. దాని గురించి నేను ప్రకాశం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు వేరే కాపురం వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తోంది. అవునమ్మా, నీ పట్టుదల పక్కన పెట్టి నీ నిర్ణయం మార్చుకో అమ్మా. మారాల్సింది, మార్చుకోవాల్సింది మీ మనవడమ్మమ్మా. మారకపోతే నేను మారేలా చేస్తాను. వేరు కాపురం అనే మాట ఆయన నోటి వెంట రాకుండా చేస్తాను. ఈ విషయం గురించి మీరిద్దరూ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. నేను చూసుకుంటాను కదా. చాలా పొద్దుపోయింది, మీరెళ్ళి పడుకుందామమ్మా. అలాగే, వెళ్ళండి. పదరా. అల్లుడి గారు ఫోన్ చేస్తున్నారేంటి? అల్లుడి గారు చెప్పండి. ఎక్కడున్నారు మావయ్య గారు?
ఇప్పుడే ఇంటికి వచ్చాను అల్లుడు గారు. ఓ ఉమ్, మీరు చెప్పిన దాని గురించి అక్షయ్తో మాట్లాడాను. ఆ? అలాగే నాన్న, నేను ఆలోచించి నా నిర్ణయం చెప్తానని చెప్పింది. మీ కండిషన్స్కి అమ్మాయి ఒప్పుకుంది అల్లుడు గారు. అల్లుడు గారు ఏడుస్తున్నారా? అవును మావయ్య గారు. ఏమైంది? మీరు ఏడవకండి అల్లుడు గారు. కావాలంటే మళ్ళీ ఒకసారి అక్షయ్తో మాట్లాడతాను. మీరు మాట్లాడాక అలాగే నాన్న అని చెప్పింది కదా. అవును, ఇప్పుడు నేను అడిగితేనేమో వేరు కాపురం విషయంలో మా నాన్న కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నేను వినేది లేదని బల్ల గుద్ది చెప్పేసింది మావయ్య గారు. మీరు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టు మావయ్య గారు. వద్దు, కనిపించే దేవుడి మీద ఎవరైనా ఒట్టేస్తారా? ఆ, నా మీద ఒట్టు మావయ్య గారు. అక్షయ్ ఇంతవరకు నా మాట కాదనింది లేదు బాబు. ఆ, నేను అలాగే అనుకున్నాను మావయ్య గారు. ఆ, కానీ మీరు చెప్పినా కూడా అక్షయ్ వినలేదే. అందుకే మళ్ళీ మీరు వెంటనే బయలుదేరి వచ్చి అక్షయ్తో స్ట్రిక్ట్గా మాట్లాడి ఎలాగైనా ఒప్పించండి మావయ్య గారు. ప్లీజ్ మావయ్య గారు, ప్లీజ్ ప్లీజ్ రండి మావయ్య గారు. అల్లుడు గారు ఏడవకండి. నేను చెప్పిన అక్షయ్ వినలేదంటే తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని నాకు అనిపిస్తుంది అల్లుడు గారు. అయ్యో మావయ్య గారు, నాకున్న ఒకే ఒక్క ఆధారం మీరు. ఆ దారం కూడా తెగిపోతే నేనేమైపోతాను మావయ్య గారు. ఏడవకండి అని చెప్తున్నాను కదా. ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలింది మావయ్య గారు? నా మాట వినండి అల్లుడు గారు, మీరు ఏడవకండి. నా బలగం మీరే మావయ్య గారు. దయచేసి నాకు అన్యాయం చేయకండి మావయ్య గారు. అల్లుడు గారు మీరు నమ్మకంగా ఉండండి. నేను మళ్ళీ ఒకసారి అక్షయ్తో మాట్లాడతాను. ఆహా, మాట్లాడటం మాత్రమే కాదు మావయ్య గారు, ఒప్పించి తీరాలి. అలాగే అల్లుడు గారు. నేను మళ్ళీ చెప్తున్నాను మావయ్య గారు, నా బలగం మీరే. నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. సరే, ఉంటాను అల్లుడు గారు. బాయ్ మావయ్య గారు. అమ్మయ్యా. అక్షయ్ని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే బ్రతకాల్సి వస్తుందని చెప్పి నన్ను భయపెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే బ్రతకాలేమోనని బాధేస్తుంది.